మంది ఊరొదిలి వెళ్లిపోయారు. అవును, చాలా మంది వెళ్లిపోయారు. తేనె నిండిన ఈ క్యాక్టస్ వల్లే మా ఊరికి తప్పకుండా ఆదాయం వస్తుంది. మా ఊరు చాలా అద్భుతంగా మారుతుంది. ఇక ఇక్కడ స్కూల్స్ ఉంటాయి, అలాగే హాస్పిటల్స్ ఉంటాయి. ఇది క్యాక్టస్ ల్యాండ్ అన్నమాట. మీరు చెప్పింది వినడానికి చాలా అద్భుతంగా ఉంది. మా ఊళ్ళో ఈ క్యాక్టస్ ఉండుండకపోతే నువ్వు మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చుండేవాడివా? అది మరి నేను చెప్పాలంటే మర్యాదగా నువ్వు మా ఊరి నుంచి వెళ్ళిపో, అర్థమైందా? మా క్యాక్టస్ ని మేమే పండించుకుంటాం, మేమే అమ్ముకుంటాం. మీలాంటి విష జంతువులకి మేము అస్సలు అమ్మం. పక్కకి వెళ్ళాడుకో, నన్ను డిస్టర్బ్ చేయకో. పిల్లలతో ఆడుకునే టైం నాకు లేదు. ఈ విధంగా జరుగుతుందని మనం అస్సలు అనుకోలేదు కదా. కసు కబేలా ఉంటుందని అనుకోవడం మన తప్పు. అరే, మళ్ళీ నీళ్ళాగిపోయాయా? నాన్న, క్యాక్టస్ ఫెస్టివల్ కి వెళ్దాం పదండి. ఈరోజు సండే, నన్ను డిస్టర్బ్ చేయకునే, కాసేపు నిద్రపోవాలి. వదిలే. అలా వెళ్ళిపోక షిన్చాన్, నువ్వు తప్పిపోతావు, జాగ్రత్త. తేనె తేనె, నూరూరించి తేనె. ఇదిగో ఇలా రండి. ప్రొఫెసర్ గారు, మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాక్టస్ చూడ్డానికి ఎంత బాగుందో. నేను దీని గురించి చాలా సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి క్యాక్టస్ చూడలేదు. అయితే ఇది కొత్త వెరైటీ అంటారా? మీరు మంచి ప్రశ్నే అడిగారు. ఇది ఖచ్చితంగా ఒక కొత్త వెరైటీయే. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో దీన్ని ముట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి, అర్థమైందో? ఏయ్ అబ్బాయ్, నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? మిస్ క్యారోలినాకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నీకు ఆ క్యాక్టస్ ని ముట్టుకోవడానికి ఎంత ధైర్యం? వద్దు, దయచేసి ఆపు. ఓ జాగ్రత్త. ఎందుకండి అంత హడావిడి చేస్తున్నారు? ఎవరు ఇక్కడికి రాకూడదని రాసుంది, చదవలేదా? నేను 5 ఏళ్ల చిన్న పిల్లాన్ని. ఇంతకు మీరెవరు? నేను దొరగ్గాయో ఇరాయం బస్సుని. ఈ నగరానికి నేను మేయర్ని. దుయాకావు డెకా ఇందసా. దొరగ్గాయో ఇరాయం బస్సు. ఓహో, ఏం పెంపకమో ఏమిటో, ఈ కుర్రాడికి అసలు మర్యాద తెలియడం లేదు. క్షమించండి సార్. నాన్న, ఈ పెద్ద ఆయన నా దగ్గర నుంచి బలవంతంగా ఈ క్యాక్టస్ ని లాక్కున్నాడు. అలా మాట్లాడకూడదు. మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు చిన్నపిల్లాడు ఏదో తెలియకన్నాడు. సారీ. షిన్చాన్, ఊరుకో. మీరేం చేస్తూ ఉంటారు? ఎందుకు షిన్చాన్ ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? ఆయనకి ఇంకా నా మీద కోపం ఎక్కువై ఉంటుంది. అలా చూసావా షిన్చాన్? చాలా బాగుంటుంది. అయ్యో బాబోయ్, నేను ఇది చూడలేకపోతున్నాను. ఏంటి సార్, మీరు కూడా రెస్లరా? అందులో డౌటా? నా పేరు నేనే రోడ్రిగేస్. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను వైల్డ్ ఈగిల్ అని పిలుస్తారు. రెయిన్బో కమింగ్. రెయిన్బో, ఇప్పుడు నీ వంతు.